దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత జీవన మనుగడలో మనుషులు ఎవరెవరి కొరకు ఎదురు చూచుచు తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. అది ఆత్మీయమైన భౌతికమైన జీవన విధానానికి సరైనటువంటి ఎంపిక కాదు. మన జీవమునకు మూలమైన దేవునిని విడిచిపెట్టి మానవ సంబంధమైనటువంటి సలహాలు, సహాయము కొరకు మనము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము కదా. అయితే మనము అంతగా ప్రయత్నించి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూచి మోసపోవడమే కాక వారి వలన ప్రయోజనము శూన్యం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి మనకు ఆత్మీయ, మానవీయ, భౌతిక సంబంధమైన ప్రతి అవసరత తీర్చబడే అవకాశం ఉన్నది. దేవుడే మన పరిస్థితులకు అనుగుణముగా వాటిని సమకూర్చి అనుగ్రహించగలడు. మనము చేసే ప్రయత్నాలలో సఫలతనివ్వగలడు. దేవునిని విడిచిపెట్టి మనము ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నము విఫలమే. ప్రభువు ఈ మాటల్లో తెలియచేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు అని ప్రభు హితవు తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క దయాదాక్షిణ్యత కొరకు, ఆయన సహాయము కొరకు నిరంతరము దేవుని పాదాల దగ్గర సహాయమును అర్థిస్తూ ప్రార్థన పూర్వకముగా ఎదురు చూడాలి. రాజైన సొలొమోను ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయములో ఈ మాటని తెలియచేస్తున్నాడు. 34వ వచనము 8వ అధ్యాయంలోని మాట, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు అనే మాట చెబుతూ నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనునని తెలియచేస్తున్నాడు. అంత గొప్ప రాజైనను కూడా ఎంతో గొప్ప జ్ఞానమును దేవుని వలన పొందినను దేవునిని విడిచిపెట్టలేదు. ప్రతిరోజు దేవునిని సంప్రదిస్తూ తన యొక్క రాజకీయమైన పరిపాలన కొరకు, ఆత్మ సంబంధమైన పరిపాలన జీవన విధానము కొరకు అన్ని విషయములలో దేవునిని సంప్రదిస్తూ ఉండేవాడు. కొన్ని సందర్భాలలో తన యొక్క బాధ్యతలను విస్మరింపచేసే సాతాను శోధనలు ఎదురైనను తన నిరీక్షణ భక్తిని దేవుని నుండి తొలగించుకున్నట్టుకు ఇష్టపడలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము అనేక మందిని సంప్రదించున్నాం. చాలా మంది అనారోగ్యం ఉన్న బిడ్డలు వైద్యుని కొరకు వెదుకున్నట్లుగా, ఆర్థికపరమైన సమస్యలు ఉన్న వ్యక్తి అప్పు ఇచ్చేవాడి కొరకు ఎదురున్నట్లుగా, ఇంకా విద్య రానేటువంటి వాడు ఉపాధ్యాయుని కొరకు ఎదురు చూచినట్లుగా, ఇంకా శ్రమలో ఉన్నవారు బంధువుల ఆదరణ కొరకు ఎదురు చూచినట్లుగా మనము దేవుని సన్నిధిని ఎదురు చూడాలి. అదే వాక్యమును 123వ కీర్తనలో దావీదు అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని వాక్యములో హితవు తెలియచేస్తున్నాడు. కనుక మనము అనుదినము దేవునిని కనుగొనుటకు, అనగా ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూచుటకు మన ఆత్మను, మనలను మనము సిద్ధపరుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనము ఎదురు చూస్తామో, ప్రార్థనా పూర్వకముగా ఆయనను ఆరాధిస్తామో, మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యలను దేవునికి నివేదిస్తామో, దేవుడు ప్రతి సమస్యకు తగిన పరిష్కారం ఇచ్చి మనలను సంరక్షిస్తాడు, ఆదరిస్తాడు కూడా. కొన్ని సందర్భాలలో ఆ ఆదరణ, ఆ సమస్య పరిష్కారం ఆలస్యం అవ్వచ్చునేమో, కానీ ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అయితే నీవు నీతిమంతునిగా, యథార్థముగా ఉండి నీ సహాయం కొరకు దేవునిని అడిగితే మంచిది. కానీ చాలా మంది జీవితాలలో ఇతరులకు ఆపద చేయడానికి, తాను తలపెట్టిన దుష్కార్యము నెరవేరడానికి దేవునిని అడగడం అనేది సరైన ఆలోచన కాదు, అది పద్ధతి కాదు. దేవుడు అట్టి వాటిని అంగీకరించడు. ఈ ఉదయకాలము నీ మాటలు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కృంగిపోయినావేమో, శ్రమల పాలయున్నావు. సమస్యయుతమైన ప్రతి పరిస్థితులలోనూ నిన్ను ఆదరించి ఓదార్చువాడు దేవుడు మాత్రమే. కనుక అనుదినము ఆయన సన్నిధిని, ఆయన గడప యొద్ద కనిపెట్టుకుంటూ వాక్య పరిముఖముగా ప్రతిరోజు ప్రార్థన చేయి. నీ జీవితమునకు సరైనటువంటి మార్గమును దేవుడు చూపిస్తాడు. ఆయన అంటున్నాడు కదా, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, వాడు యెహోవా వలన కటాక్షము పొందునని.
కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల దేవుని యొక్క కటాక్షము మనం పొందుకొని మన జీవిత కాలమెల్లా క్షేమమును ఆశీర్వాదమును పొందుకొని భద్రంగా ఉంటాం. ఈ ఉదయకాలపు శుభాలు నీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ మాటలు మా ఆత్మీయ భౌతిక జీవితమునకు ఎంతో ప్రోత్సాహకరముగా ఉన్నవి. ప్రభువా, మేము అనేక మంది సహాయం కొరకు ఎదురు చూచుచున్నాం. కానీ మా ఆశ నిరాశ అయి వారు చేయవలసిన ఉపకారం కంటే నాయన ఇతరుల వల్ల మేము అపకారమనే పొందుచున్నాం. వారు నమ్మదగిన వారు కాదని, కేవలము నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవని వాక్యం తెలియజేయుచున్నది. రాజులను నమ్ముకున్నట కంటే, నరులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించండి అని భక్తుడు దావీదు ఆత్మీయమైనటువంటి మంచి సలహా మాకు ఇస్తున్నాడు. ప్రభు, ఎన్నో సందర్భాల్లో మనుషులను నమ్మి వారి కొరకు ఎదురు చూచి కాలయాపన అయిపోయినది. కానీ ప్రభు, నీ సన్నిధిని మేము సరైన బాధ్యతను కలిగి జీవించలేకపోవడం చేత చాలా నష్టపోయి ఉన్నాం. ఈ ప్రార్థన ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైతే ప్రభు మనుషులు నమ్మి వారి కొరకు ఎదురు చూచి మోసపోయి ఉన్నారు, అట్టి వారందరికీ మేల్కొల్పు కలిగి చేయండి. నీ తట్టు తిరుగునట్లు, నిన్ను ఆశ్రయించినట్లు, నీ కృప పొందినట్లు ప్రతి వారికి సహాయం చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చిన దేవుడు, నీ సన్నిధిని విశ్వాసముతో అడుగుచున్న ప్రతి వారి కొరకైనా మా ప్రార్థనలు, ప్రతి వారి ప్రార్థనలు నిశ్చయముగా నెరవేర్చండి. నేటి కార్యక్రమంలో, ప్రయాణాల్లో, పరిచర్యలలో ఉన్న బిడ్డలందరికీ మీ కృపాక్షేమమును దయచేయండి. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. ప్రభువా, అనారోగ్యవంతులను స్వస్థపరిచి ఆరోగ్యం నీయండి. దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను, అమాయకులను, బలహీనులను, ఆపదలున్న బిడ్డలందరినీ ఆదుకునండి. ప్రాణాపాయ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి బ్రతికించునైనా వారికి నీ మహిమను కనపరుచుమని వేడుకుంటున్నాం. నేటి పరిచర్యల ద్వారా ఈ వాక్యం నాలకించిన ప్రతి బిడ్డలకు నీ మహిమ, నీ కరుణ కటాక్షమును అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.